ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఏర్పరిచిన గౌరవనీయులైనటువంటి పెద్దలు పెంటయ్య సార్కు మరియు ఈ ప్రోగ్రాం మోటిఫికేషన్ చేసిన శివన్నకు మా సోల్జర్ తరపు నుంచి స్టూడెంట్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మెయిన్గా నాది ఒక మామూలు పల్లెటూరు, దోమా మండల్, రాకుండా విలేజ్. నా పేరు ఎం గురునాథ్ రెడ్డి. నేను 1991లో సిఆర్పిఎఫ్లో భర్తీ అయినాను. సిఆర్పిఎఫ్లో భర్తీ అయిన తర్వాత 4 years తర్వాత మళ్ళీ దాంట్లో వేరే డెప్యుటేషన్ అన్నీ ఉంటాయి, ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ ఉన్న తర్వాత నేషనల్ సెక్యూరిటీ గార్డ్ బ్లాక్ కేట్ కమాండో ఎన్ఏజీ అంటే తెలుసా మీకు? బ్లాక్ కేట్ కమాండో అంటే తెలుసా? దాంట్లో నేను 5 years వర్క్ చేశాను. అది 5 years వరకు అంటే ఎన్ఏజీలో పనిచేసేది అందరికీ అర్హత ఉండదు. ఎలా 100/100 ఫిజికల్ ఫిట్నెస్ ఉన్న వాళ్ళే దాంట్లో పనిచేస్తారు. ఈ దేశంలో అన్ని విధాలుగా పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు మరియు ప్రజలకు సేవలు అందించేది సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. ఎన్ఏజీలో ఉన్న వాళ్ళు కూడా సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, బిఎస్ఎఫ్, ఎస్పీజీలో ఉన్నది కూడా పార్లమెంటరీ ఫోర్సెస్. ఈ పార్లమెంటరీ ఫోర్సెస్ గురించి చాలామందికి తెలియదు, కానీ మా పెద్దలు గౌరవనీయులైన మా సీనియర్స్ ఉన్నారు, 2 నిమిషాల టైంలో మీకు చెప్తారు. సమయం చాలా అయింది కాబట్టి అన్ని విషయాలు చెప్పలేకపోతాను. ఆ రోజు February 14th జమ్మూ కాశ్మీర్ పుల్వామా డిస్టిక్లో 2019 తమ డ్యూటీలకు జమ్మూ నుంచి కాశ్మీర్కి వెళ్ళేటప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాది అయినటువంటి మానవబాం ఆ రోజు 1000 మంది మన సిఆర్పిఎఫ్ జవాన్లు తమ డ్యూటీకి వెళ్తుంటే, తమ యూనిట్కి వెళ్తుంటే దొంగ సాటగా పాకిస్తాన్ ఉగ్రవాది వచ్చి 100 బస్సుల్లో ఒక మధ్యలో ఉన్న ఒక బస్సుకు బాంబు బ్లాస్ట్తో కారుతో బ్లాస్ట్ చేసి తనంతకు తాను మరణించుకుంటూ 44 మంది సిఆర్పి జవాన్లని పొట్టన పెట్టుకున్నాడు ఆ మూర్ఖుడు పాకిస్తాన్. ఎంతోమంది సైనికులని, ఎంతోమంది సిఆర్పి జవాన్లని డ్యామేజ్ అయ్యారు. ఈరోజు కూడా వాళ్లకు నడవనికి రాదు. కానీ మిత్రులారా, విద్యార్థులారా, ఈరోజు ఆ సైనికుల్ని ఎంత మీరు గౌరవించినా పూజించినా తక్కువే. ఈరోజు తమ పిల్లని విడిచిపెట్టి, భార్యని విడిచిపెట్టి, తల్లిదండ్రులను విడిచిపెట్టి బార్డర్లో నౌకరీ చేస్తున్నారు. నాయన ఒక్కసారి చివరి మాట, ఆ 44 మంది సిఆర్పి జవాన్లు దాంట్లో ఎంతోమంది తల్లిదండ్రులకు అనుకున్నారు, నా కొడుకు ఈరోజు డ్యూటీకి వెళ్ళి మళ్ళీ 3 నెలల తర్వాతనో 6 నెలల తర్వాతనో తిరిగి వస్తాడు. అదేవిధంగా భార్య, నా భర్త ఈరోజు ఇంటి నుంచి బయలుదేరాడు, మరి 6 నెలల తర్వాతనో 9 నెలల తర్వాతనో నా కొడుకులు కాశ్మీర్ నుంచి ఆపిల్ పండ్లు తీసుకొస్తాడు అనుకుంది భార్య. పిల్లలు అనుకుంటారు, మా డాడీ పోయిండు రైల్వే స్టేషన్కి వెళ్ళి నేను బాయ్ చెప్పుకుంటూ మా డాడీకి రైల్వే ఎక్కిచ్చాను, మళ్ళీ 6 నెలల తర్వాత మా డాడీ నాకు చాక్లెట్ తెస్తాడు అనుకున్నాడు. కానీ 6 నెలలు కాలేదు, 3 నెలలు కాలేదు, 4 రోజుల శవపేటిలో శవాలా వచ్చిండ్రు వాళ్ళ ఇంటికి. తల్లిదండ్రులకు తన కొడుకు శవమయ్యి వచ్చేటకల్లా ఆ తల్లి ఘోర ఎవరినాలే? ఒక్కసారి గుండె మీద చేటేసుకుని ఆలోచించింది బేట. ఈరోజు తండ్రి లేనికి వాళ్లకు బాధ అనిపిస్తుంది. ఆ సైనికుల్లో కడుపులున్న బిడ్డ ఉన్నప్పుడే తండ్రి 14th February ఆతంకవాది చేతిలో బాంబు భాషలో చచ్చిపోయారు. ప్రపంచానికి రాకముందే తల్లే 3 నెలల ప్రెగ్నెంట్తో ఉంది, ఆ బాంబు రాష్ట్రంలో చచ్చారు. ఆ తల్లి ఏం చెప్పుకోగలుగుతుంది? ఆ బిడ్డ
9 నెలల తర్వాత డెలివరీ అయిన తర్వాత 5 ఏళ్ళ తర్వాత డాడీ డాడీ అంటే ఆ తల్లి ఏం చెప్పుకుంటుంది? ఆ తల్లి ఒకటే అన్నదే, మీ నాన్న భారతదేశాన్ని గురించే తన త్యాగం చేశాడు నాన్న. ఎంతోమంది మీ డాడీలు దేశం గురించి ప్రాణాలు అర్పించాడు మీ నాన్న, ఎంతో గొప్పతనంగా ఉంది. అందుకు తన కుటుంబాన్ని విడిచిపెట్టి ఎక్కడో కాశ్మీర్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ తకు డ్యూటీలు చేసుకుంటూ తన ప్రాణాలు లెక్క చేయకుండా ఈరోజు ఆ సిఆర్పిఎఫ్ జవాన్లకు ఒక్కసారి ఫస్ట్ వాళ్ళకు శ్రద్ధాంజలి చేసి మౌనం పాటించిన వరకు కొడుతున్నాను. నేను అప్ అన్నప్పుడు 2 నిమిషాలు మౌనం పాటించాలి. ఆ తర్వాత అప్ అన్నప్పుడు అందరూ లేచి నిలబడే. ఇప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడనే నిలబడాలి, వాకింగ్ చేయొద్దు. అప్. अमर हुआ सीआरपीएफ जवानों की, अमर हुआ सीआरपीएफ जवानों की, अमर हुआ सीआरपीएफ जवानों की, अमर हुआ सीआरपीएफ जवानों की। भारत माता की, भारत माता की। वंदे 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 भारत माता की। జై హింద్. అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. మా గౌరవనీయులైన పెద్దలు మా స్టేట్ ప్రెసిడెంట్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ సైలెంట్. పెంటా సార్కి ఈ ప్రోగ్రాం నిర్వహించినందుకు యావత్ మా భారతదేశపు సైనికుల తరపుచే తల వంచి నమస్కరిస్తున్నాం. గౌరవనీయులైన పెద్దలు, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ప్రదాత మన పెంటన్న గారికి, మన మోటివేషన్ స్పీకరు కుమార్ సార్కి, ఇక్కడ ఉన్న గురువులకి, మరియు నాతో వచ్చిన మా సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ మిత్రులకి, ఈ చిన్నారి స్టూడెంట్స్కి నా యొక్క నమస్కారం. మిమ్మల్ని చూస్తే నాకు నిజంగా జలసి వేస్తుంది. ఎందుకో తెలుసా? నా చిన్నప్పుడు నేను నీ ఇష్టమైన హీరో అంటే చిరంజీవి అని చెప్పేది. తెలియదు నాకు. యాక్చువల్లీ వాళ్ళు హీరోలు కాదు, యాక్టర్స్. వాళ్ళు ఒక్కొక్క దాన్ని 10 సార్లు చేస్తే వాళ్ళు నీళ్ళల్లో దుక్కితే డూప్, బైక్ తోలితే డూప్, కారు తోలితే డూప్, అన్ని డూపులే. వాళ్ళు హీరోలు కాదు. ఇప్పటి నుంచి ఏమనాలి మీరు? జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ యాక్టర్, అల్లు అర్జున్ ఈజ్ యాక్టర్, సమంత ఈజ్ యాక్ట్రెస్, హీరో అని అనకండి. నాకు ఎలా తెలిసిందంటే సార్, గంప నాగేశ్వరరావు గారు ఈజ్ ఆల్సో మోటివేషన్ స్పీకర్. ఆ సార్ ఒకసారి 5-6 ఏళ్ల క్రితము ఒక ఇట్లాంటి మోటివేషన్ క్లాస్కి పోతే ఆ రోజు చెప్పిండు. అప్పుడు వెలిగింది నాకు. అంటే అప్పుడు నా వయసు 48 ఇయర్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు 53. 42 ఇయర్స్కి తెలిసింది. మీకు ఇప్పుడే తెలిసింది కాబట్టి మీరు అదృష్టవంతులు. ఇంకో గమ్మత్ చెప్పనా? మన గురునాథ్ అన్న దోమ మండలంలో ఒక మీ స్కూల్ పిల్లలతోటి, విలేజర్స్ తోటి ఈ ఫిబ్రవరి 14th సందర్భంగా ఆయన ఎవ్రీ ఇయర్ చేస్తాడు ప్రోగ్రాము. ఆ ప్రోగ్రాంకి పోయిన పొద్దున మీ ఇష్టమైన హీరో ఎవర్రా అంటే ఒక్కటి చెప్పట్లేడు సార్. అరే చెప్పర్రా ఎవర్రా హీరో అంటే ఒక్కరు చెప్పలే. అయినా మీరు చేసిన మోటివేషన్ చేశారు కదా వాళ్ళు యాక్టర్స్ అని, 1 నిమిషంలో 10 నిమిషాలు, ఒక 1/2 నిమిషంలో చేసిన వాళ్ళని మీరు చాలా క్లుప్తంగా చేసారు. ఓకే మై డియర్ చిల్డ్రన్, మీరు ఇప్పుడు ప్రపంచంలో 27 దేశాలు ఏం చేసినాయో తెలుసా? ఆర్మీలో పనిచేయటం. ఆర్మీ అంటే ఆర్మీ పారామిలిటరీ, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ఇవన్నీ ఉంటాయి.
ఇప్పుడు మన ఇంటికి బౌండరీ వాల్ ఉంటుందా? ఎందుకుంటుంది తెలుసా? మన ఇంటికి దొంగలు, కుక్కలు, నక్కలు రాకుండా. కానీ మన దేశం 1500 కిలోమీటర్ల పైన ఉంటుంది. బౌండరీ వాల్ కట్టలేస్తామా? కట్టలేం. బౌండరీ వాల్గా నిలబడేది ఎవరంటే ఎవరు తెలుసా మీకు? ఎవరు? నో, బిఎస్ఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, వేరే వేరే దేశాల నుంచి ఉగ్రవాదులు వస్తారు. ఉగ్రవాదులు వచ్చి ఏం చేస్తారు? వాళ్ళు హాస్పిటళ్ళల్లో, సినిమా థియేటర్లల్లో, అక్కడ బేకరీ ఉంది మన, అక్కడ బాంబులు పెడతారు. వాళ్ళని రాకుండా వచ్చినా పట్టుకునేది ఎవరో తెలుసా? సిఆర్పిఎఫ్. వీళ్ళు ఇంటర్నల్ సెక్యూరిటీ చేస్తారు. సిఏఎస్ఎఫ్ ఉంటుంది, ఐటీబీపీ, ఇండియన్ టిబెట్ బోర్డర్లో ఐటీబీపీ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి, మీరు తెలుసుకోవాలి. మీరు కూడా ఇప్పుడు ఈ మధ్యనే మయన్మార్ అనే దేశం కూడా కంపల్సరీ చేసింది, 5 years కంపల్సరీ ఆర్మీలో పనిచేయాలి, ఫోర్సెస్లో పనిచేయాలని. మీరు కూడా ఇప్పటి నుంచి ఆ గోల్ పెట్టుకొని, మీకు ముఖ్యంగా అబ్బాయిలకు చెప్తున్నా, ప్రతి ఒక్కరు ఒక 5 సంవత్సరాలు, నేను 20 years చేసి వచ్చిన, దేశం మనకేమిచ్చింది అనే అడిగే బదులు దేశానికి మనం ఏమిచ్చామని ఒకసారి మీరు ప్రశ్నించుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఈరోజు సమావేశం ఏంది అందరికీ తెలిసిందే. ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థినులు, గ్రామ పెద్దలు, ముఖ్యంగా మన తమ్ముడు కుమార్ గారు ఫస్ట్ సారే నేను చూస్తున్నాను. మరియు మంచి సంకల్పం పెట్టుకున్నాడు మా తమ్ముడు సర్పంచ్ రాకంచెర్ల సర్పంచ్ పెంటయ్య గారు. నాకు 10-15 రోజుల ముందే ఈ సంకల్పం గురించి నేను ఫోన్లో చూడడం జరిగింది. ఇంత మంచి సంకల్పం పెట్టుకున్నందుకు, లేని విషయాన్ని తెలిపినందుకు 5 లక్షల అంటే దాంట్లో 6 లక్షలు కూడా కావచ్చు, కంటిన్యూగా తన ఖర్చుతోని ప్రోగ్రాంలు చేయిస్తానని మాట ఇచ్చాడు. ఇంకో విషయం అంటే, ఈరోజు మేము చెప్పుకునేది అది మాది. 14వ తారీఖు నాడు, 14 అంటే మీ మైండ్లో వచ్చేది ఏంది? ఇక ముందు, ఇంతకంటే ముందు, ఈరోజు కాదు, ఏమొచ్చేది? వెలంటైన్ డే. ఆ 14 తారీఖు నుండే వాళ్ళు ఎందుకు చేశారు ఇది? జవాన్ల మనోబలాన్ని దెబ్బతీయాలని. ఈరోజు భారతీయులంతా సంతోషంగా ఉంటారు కాబట్టి జవాన్ల మనోబలాన్ని కుంగదీయాలని వాళ్ళు దొంగ దెబ్బ కొట్టారు. కాన్వాయ్ అంటే కనీసము 40 నుంచి 50 బస్సులు, ట్రక్కులు మేము సెలవు వచ్చి జమ్మూ వరకు ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి 300 కిలోమీటర్లు కొండ ప్రాంతంలో ప్రయాణం జరుగుతుంది. ఉదయం 6 గంటలకు బయలుదేరి సాయంత్రం 5-6 గంటలకు చేరుతాం. అయితే ఎక్కడైతే అనుమానం లేదో, ఓపెన్ ప్లేస్ ఉన్నదో అక్కడనే ఇది పుల్వామా డిస్ట్రిక్ట్లో జరిగింది. అయితే వాళ్ళు దెబ్బతీసినంత మాత్రాన మేమైతే కుంగిపోం కదా. 60 బటాలియన్లు, కనీసం 20 సంవత్సరాలు 60 బటాలియన్లు, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఆర్మీ, సిఎస్ఎఫ్, ఎస్ఎస్బి. కాకపోతే ఇంటర్నల్ డ్యూటీ మా సిఆర్పిఎఫ్ది కాబట్టి 60 బటాలియన్ అంటే ఇంచుమించు 60,000 మంది జవాన్లు. దాంట్లో ఈ 40 కాకుండా ఇటువంటి 10ల సంఖ్యలో ప్రాణాలు అర్పించారు. ఇంకో విషయం ఏంటంటే, మా తమ్ముడు కుమార్, మేము అనుకునేది ఇన్ని సంవత్సరాలు, 33 సంవత్సరాలు నేను కూడా సిఆర్పిఎఫ్లో ఉద్యోగం చేశాను, సబ్ ఇన్స్పెక్టర్తో రిటైర్డ్ అయ్యాను. దాంట్లో 12 సంవత్సరాలు జమ్మూ కాశ్మీర్లో ఉద్యోగం చేశాను నేను. అయితే నేనేమనుకున్నా అంటే, AK-47 అంటే 2 రకాల ఫైర్ ఉంటుంది, బ్రస్ట్ అని, సింగిల్ అని. సింగిల్ అంటే ఒక్కొక్కటి అవుతుంది, బ్రస్ట్ అంటే 1 నిమిషంలో 30 గోళీలు ఒకే సరిపోతాయి. కానీ మా తమ్ముడితో ఈరోజు నేర్చుకునేది ఏంటంటే, మేము ఓన్లీ AK-47 దడదడలాడిచ్చినాము. ఇంత మంచి నాలెడ్జ్తోని ఆపకుండా ఇంత మంచి నాలెడ్జ్ పెట్టి మీకు మొత్తం అర్థమయ్యేటట్టు నేను ఫస్ట్ సారే చూడడం జరిగింది. ఈ విషయం మాత్రం ప్రోగ్రాంలు జరుగుతున్నాయని తెలుసు. నేను అటెండ్ అయింది ఇక్కడ ఒకటి, ఇలాంటి ప్రోగ్రాం పరిగిలో 2021 అనుకుంటా, అదొకటి జరిగింది దోమ మండల్లో. నేను పోయినసారి, ఈసారి అయితే
మేమే అనుకునేది ఏంటంటే ఈ విషయాన్ని మేము ఎట్లా చెప్పాలి. నేను కూడా పరిగి దగ్గర ఊరు నిజాంపేట మెడిపల్లి, ఇంతవరకు అయితే నేను చెప్పగలుగుతా. మొత్తం మన భారతదేశం కాకుండా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కన్నదా ఎట్లా తెలియాలి. ఇవన్నీ జరిగేవి ఇక్కడ జమ్మూ కాశ్మీర్, నార్త్ ఈస్ట్లో మణిపూర్, ఛత్తీస్గఢ్, మన దగ్గర కూడా ముందుగా ఉండేది వరంగల్ ఏరియా కూడా ఉండేది, ఇప్పుడు లేదు. అయితే అసలైన హీరోలు ఎవరైనా సరే సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ అనే కాదు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, వాళ్ళ పని వాళ్లకు, మా పని మాకు. అందరం కూడా ఎవరి డ్యూటీ వాళ్ళు విధి నిర్వహణ చేయంగా ఇన్ని ప్రాణాలు అర్పించంగా అయినా ఇప్పటికైనా చైనాతోనో పాకిస్తాన్తోనో ఏదో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మనకు గుండెకాయ అటువంటిది జమ్మూ కాశ్మీర్ అంటే భారతదేశం. పాకిస్తాన్ ఏమనుకుంటుంది, మాది, మా ముస్లింలం, మేము, మా ఏరియా, వాళ్ళది కాదు, మనది. కాకపోతే రాజా హరిసింగ్ పరేడ్లో వాళ్ళు ఏంటంటే మాకు పాకిస్తాన్ వాళ్ళతో కాపాడండి, మేము మీతోనే ఉంటామంటే ఒక సంధి 370 ఆర్టికల్ జరిగింది. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అప్పట్లోగా. అప్పటి పరిస్థితులు ఏమున్నాయో మనకు తెలియదు కాబట్టి ఆ సంధి జరిగింది. 370 సంధిలో ఏంటంటే మనం భారతదేశంలో భారతీయుడు ఎక్కడైనా పోయి బతకొచ్చు, ఇల్లు కట్టవచ్చు, భూమి కొనవచ్చు. 370 ఆర్టికల్ ఉన్నందుకు జమ్మూ కాశ్మీర్లో మనము బతకొచ్చి పోయి ఇల్లు కట్టడానికి వీల్లేదు, పెళ్లి చేసుకోనికి వీల్లేదు, ఆస్తి చేయడానికి వీల్లేదు, ఉద్యోగం చేయడానికి వీల్లేదు. మేమంటే సెంట్రల్ కాబట్టి స్టేట్ ఉద్యోగాలు ఉంటాయి కదా, అది లేదు. ఇప్పుడు 370 మన గౌరవనీయులు పిఎం మోదీ గారు జరిపేశారు కాబట్టి ఇప్పుడు కొద్దిగా సద్దు మనుగుతుంది. అయితే ఈరోజు చెప్పేది, ఈ ప్రోగ్రాం పెట్టింది సంకల్పమే నా పెంట తమ్ముంది సంకల్పము మీ కొరకుండే. ఎవరు చెప్పారు ఈ 14 నుంచి ఎవరు మోటివేషన్ చేశారు, అది ఇది 2 కలిపి చేశారు. చాలా సంతోషకరమైన విషయం. మా గ్రూప్లో ఉన్నాము. నేను చూసి నిన్న హైదరాబాద్ వెళ్ళవలసింది. నేను ఈ ప్రోగ్రాం ఇక్కడ పెట్టారంటే ఈరోజు నేను తప్పకుండా ఆగి ప్రోగ్రాం అటెండ్ అయ్యి రేపు వెళ్దామని నిశ్చయించుకున్నా. ఇంకోటి ఏంటంటే మీకు చెప్పేది ఏంటంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు ఏమంటారు సార్ అబ్బాయిలకేనా, లేదు బిడ్డ, అమ్మాయిలకు కూడా అన్నింటిలో వేకెన్సీ ఉంది. సిఆర్పిఎఫ్లో ఉంది, బిఎస్ఎఫ్లో ఉంది, ఆర్మీలో ఉంది. మీరు వెనుక జరగ అవసరం లేదు. కాకపోతే మీరు స్టడీ చేసినప్పుడు కొంచెం గట్టిగా స్టడీ చేసుకొని పెట్టండి. ఎంత స్టడీ ఉంటే అంత ర్యాంక్ ఉంటుంది దాంట్లో. డిగ్రీ వాళ్ళు కానీ పీజీ వాళ్ళు కానీ ఎంత చదువుకుంటే అంత ర్యాంక్ వైజ్ ఉంటుంది. అక్కడ 10వ తరగతి పాస్ నుంచి పెట్టి పీజీ వరకు చాలు. లేదు మేము ఫోర్స్లో పోతాం, 10వ తరగతి అయితే మాకు ఓకే అనుకుంటాం కదా, అట్లా కాదు బిడ్డ. చదువుకున్నంత వరకు పీజీ వరకు వెళ్ళండి, బీటెక్ చేయండి. ఏ చదువు చదివినా దాంట్లో దానికి ఆ స్థాయికి తగ్గ ఆఫీసర్ డ్యూటీలు ఉన్నాయి. అబ్బాయిలు అనుకుంటారు, అబ్బాయిలు మాకే ఉన్నదని అనుకుంటారు కదా. అబ్బాయిల కంటే అమ్మాయిలదే స్థానం గొప్పగా అయింది. దానికి నిదర్శనం ఏంది? ఇప్పుడు ఇక్కడ వచ్చి మాట్లాడానంటే ఒక్క అబ్బాయి కూడా లేకుంటే నేను కింద చూస్తున్నా. అప్పుడు ఫస్ట్ లేచింది ఎవరు? అమ్మాయిలు లేచినారు. బిడ్డ సమాన హక్కు ఉంది మీకు కూడా. అన్ని ఉద్యోగాల్లో కల్పించారు. ముందు ఫోర్సెస్లో అమ్మాయిలు లేకుండేది. 1985 నుంచి సిఆర్పిఎఫ్లో అమ్మాయిల బటాలియన్ ఇప్పుడు 6 బటాలియన్లు ఉన్నాయి. నేను 1985 చంద్రాయనగుట్టలో భర్తీ అయ్యి 33 సంవత్సరాలు సబ్ ఇన్స్పెక్టర్గా రిటైర్డ్ అయ్యి వచ్చిన. మాది చిన్న గ్రామం. 3వ తరగతి వరకు ఊళ్ళో చదువుకున్నా. 4వ తరగతి నుంచి ఇంటర్ వరకు పరిగిలో చదివాను. అది కూడా గవర్నమెంట్ హాస్టల్లో. ఈ ఏరియాలో కూడా ఎక్కడ రోడ్లు లేవు, స్కూళ్ళు లేవు, చిన్న స్కూల్లే. అందరు పరిగికే వచ్చారు. నాతోటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఆరోగ్యాలతో ఉన్నారు. సాల్వీడ్, సాకలి కిష్టయ్య, సాకలి బాలయ్య, ఆర్ కృష్ణయ్య, గణపురం మొగలయ్య, యమాని, గౌస్, ఇంకా చాలామంది ఉన్న గుర్తులేదు. వాళ్ళు ఎక్కడున్నా
ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నా. కానీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ప్రోగ్రాం తర్వాత వాళ్ళ పిల్లలైనా సరే నాకు కలవండి. నా పేరు ఎండి జహాంగీర్, నిజాంపేట్ మెడపల్లి. అయితే మీరు చేసేది ఏంటంటే ఇప్పుడు సార్ ఏమన్నాడు, ఫోన్లు చూస్తారు. చూడండి బిడ్డ, ఫోన్లు చూడండి, ఫోన్ చూడండి. కానీ మీకు అవసరం అయింది గూగుల్ ఉంది, ఉద్యోగాల నోటిఫికేషన్ ఏముంది. మా అప్పుడైతే అది లేదు. ఏదో హ్యాబిట్స్కి వెళ్ళి ఆ పేపర్ తీసుకుంటే అప్పుడు తెలిసేది, అంతకుముందు తెలియదు. లేకపోతే మేమే స్వయాన పోయి ఆడ కనుక్కొని సార్ ఎప్పుడు ఉన్నది సెలక్షన్, ఇప్పుడు అట్లా లేదు. మీరు కనుక్కొని ఆన్లైన్ ఉంది, ఆన్లైన్లో దరఖాస్తు పెట్టండి. ఒక్కటి కాకుండా 10 సార్లు పెట్టండి. ఒక్క ఫోర్స్ అని కాదు, ఏ ఫోర్స్ అయినా పెట్టండి, అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే. మేము అనుకునేది ఆ రోజుల్లో అయితే మేము పెద్ద ధైర్యంగా గట్టిగా పనిచేసినాము. ఇప్పుడు రోజుకు ఇట్టా అవుతున్నారు అబ్బాయిలు. ముందు ఏమవుతుంది అవుతే అగ్నివీర్ అని ఒకటి తీశారు కదా, మీకు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేయని అవసరం లేదు. 4 సంవత్సరాలు, దాంట్లో 6 నెలలు ట్రైనింగ్. మీకు దేశం గురించి మొత్తం తెలుస్తుంది. దేశానికి ఒక పనికొచ్చేటట్టు ఉంది. ప్లస్ మన గౌరవం పెరుగుతుంది. పైసలు ఇక్కడ కూడా రావచ్చు, కూరగాయలు అమ్ముకుంటూ కూడా పైసలు వస్తాయి. కానీ ఆ గౌరవం వేరు బిడ్డ. ఈరోజు మేము ఎక్కడెక్కడి నుంచి ఎందుకు వచ్చాము ఇక్కడ, మాకు ఒక సంతోషకరమైన వార్త తెలిసింది. సరే మా పని వదులుకొని ఇక్కడ వచ్చాము. కాకపోతే ఈ బాంబు దాడులు ఇవి జరుగుతూ ఉంటాయి. ముందు కూడా జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతుంటాయి. ఒకటే కాదు, జమ్మూ కాశ్మీర్ కాదు, అంతకంటే 76 మంది ఒకే రోజు ఛత్తీస్గఢ్లో 2010 జనవరి 2010లో, అది కూడా సిఆర్పిఎఫ్ జవాన్లే. 5 ప్రాణాలు అర్పించేది ఎన్నోసార్లు జరిగింది. కానీ ఆ సృష్టికర్త అతనికి ఏమి ఇష్టం ఉన్నదో 2 సార్లు 4 సంవత్సరాలు గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసింది నాకు. 3వసారి నేను ఛాయిస్గా పోయాను. అక్కడి వాతావరణం చాలా మంచిది. కాకపోతే ఏంటంటే భయంకరంగా ఉండేది. 1994లో ఫస్ట్ సారి వెళ్ళాను నేను. పగులైతే ఫైర్ జరిగేది, సాయంత్రం అయితే ఇంత దగ్గర బిల్డింగ్ల నుంచి ఫైర్ వచ్చేది. చాలా భయంకరంగా ఉండేది. ఏదైనా మీటింగ్ పెడితే బయట నిలబడనికే లేదు. ఉదయం పీటీ చేస్తాం మేము, అప్పుడు కూడా ఓపెన్గా పరిగెత్తడానికి వీల్లేదు, లోపలనే బిల్డింగ్లలోనే. అంత భయంకరంగా 20 సంవత్సరాలు చాలా భయంకరంగా జరిగింది. అంతకుముందు 89, 91 వరకు జమ్మూ కాశ్మీర్ పంజాబ్లో జరిగింది. ఫస్ట్ పోస్టింగ్ ట్రైనింగ్ చేసి నేను పంజాబ్ వెళ్ళాను. కాకపోతే అక్కడ బాంబు దాడులు లేకుండే కాబట్టి ఫైర్ రావడం 2 నిమిషాలు. ఇక్కడ బాంబు దాడులు జమ్మూ కాశ్మీర్లో ముందు లేకుండే, తర్వాత స్టార్ట్ అయినాయి. బాంబు దాడిలో ఏంటంటే 40 మంది అంటే 40 మంది ఒకేసారి చనిపోయారు. ఫైరింగ్లో అట్లా కాదు, ఒక్క ఫైర్ వచ్చిందంటే ఏదైతే ఫస్ట్ తాగిందో అతనికి అపాయము, మిగతా దడదలాలు ఇచ్చేది. బాంబు దాడిలో అట్లా కాదు, అందుకు ఎక్కువ ప్రాణాలు అర్పించింది. ఎందుకంటే బాంబు దాడి వల్ల. ఇంకా ఎంతో చెప్పాలని ఉంది నాకు. ఇక్కడ వచ్చి చాలాసేపు మీరు ఇంత ఓపిక కూర్చున్నందుకు చాలా మంచిగా అనిపించింది. ఇలాంటి ప్రోగ్రాములు జరిగినప్పుడు పెంటయ్య సార్ను ఇంకోసారి విన్నవించేది ఏంటంటే, పిల్లలే కాకుండా గ్రామ పెద్దలు, పిల్లల తల్లిదండ్రులు కూడా వచ్చి ఇక్కడ కూర్చొని, గ్రామ సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏమి ఖర్చు పెట్టిన అవసరం లేదు, ఖాళీ వచ్చి వినడమే. కనీసం దేశంలో ఏమవుతుంది అనే విషయం తెలపడానికే. మీరు కూడా ఇక్కడ నుంచి ఇంకో స్కూల్కి పోతే ఇలాంటి ప్రోగ్రాల్లో పాల్గొని మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి. ఒక అబ్బాయి అంటున్నాడు, కాళ్ళు వణుకుతున్నాయి. కాళ్ళు వణుకని, మీ గొంతులో ఉన్నది ప్రాణం కదా, కాళ్ళల్లో లేదు కదా. మాకు కూడా చేతిలో ఒకసారి వణుకుతుండే, ఫైర్ చేయడం తప్పేది కాదు కదా, ఇంకా జరిగేది లేదు కదా. ఫైర్ మాత్రం జరిగేదే, కాళ్ళు వణికినా చేతులు వణికినా. అప్పుడే మన గెలుపు. ఓటమి దిక్కు వెనకకు జరగకండి. సరే, ఇంత ఓపిక కూర్చున్నారు, ఎంతో మంచిగా విన్నారు కాబట్టి నాకు ఎంతో సంతోషమైంది ఈరోజు. అంటే ఒక దేశం గురించి ఇంత బాగా తెలిసినందుకు. మళ్ళీ ఒకసారి మా తమ్ముడు కుమార్ ఫస్ట్ రోజే నా పరిచయం, ఇప్పుడు పరిచయం కాలేదు. అట్లే మన సర్పంచ్ తమ్ముడు పెంటయ్య, వాళ్లకు ఒక సల్యూట్. ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రాం పెట్టి ఇంత మోటివేషన్ చేసినందుకు.
సరే, నేను ఇప్పుడు భారత్ మాతాకి సిఆర్పిఎఫ్ సదాజయ్ అంటే మీరు భారత్ మాతాకి జై అనాలి. సిఆర్పిఎఫ్ సదాజయ్, సిఆర్పిఎఫ్ సదాజయ్, సిఆర్పిఎఫ్ సదాజయ్. జై హింద్. Good evening to all gathering members. Respected Sri Pentaya Garu, Sri Motivational Speaker Mr. Kumar Garu, Vikarabad ex-CAPF Association members Sri Lingamaya Garu, Gunnath Reddy Garu, Prabhudas Garu, ఇంకా ఇక్కడికి రాని నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు. నా చిన్నారి నా ముందు కూర్చున్న పిల్లలకు రేపటి భవిష్యత్తు, ఈ దేశానికి రేపటి భవిష్యత్తు మీరే. మిమ్మల్ని ఒక ఆయుధంలా తయారు చేయడానికి సంకల్పించిన శ్రీ పెంటయ్య గారికి నా నమస్సుమాంజలి. నా పేరు పేరున అందరి మా కుటుంబ సభ్యులందరి తరఫున నేను మరొక్కసారి పెంటన్న గారికి ధన్యవాదాలు, నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ సార్. నేను ఇక్కడికి వచ్చి చూసిన చాలాసేపు నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, శ్రీ కుమార్ గారు టచ్ చేయని అంశం ఈ సమాజానికి అక్కడికొచ్చే ఏ సమస్యను వదిలిపెట్టకుండా ఈ సమాజంలో ఉన్న రుగ్మతలను, ప్రతి రుగ్మతను పిల్లలకు విపులంగా చెప్పడంలో చాలా సక్సెస్ అయ్యారు. అది ఎవరైనా కానీ మాతృదేవోభవ చెప్పారు, పితృదేవోభవ చెప్పారు, గురుదేవోభవ చెప్పారు. ఇంకా నా 40 మంది సైనికులను పొట్టన పెట్టుకున్న ఆ దుర్మార్గుల గురించి చెప్పారు. నా దేశ భవిష్యత్తు ఎవరు అని చెప్పారు. ఈ దేశంలో పుట్టడానికి మనం చేసుకున్న అదృష్టం ఏంటో చెప్పారు. నలుమూలల మనకున్న ఈ పొటెన్షియల్స్ ఏంటివో చెప్పారు. అందుకే నేనేమంటున్నా అంటే మీరు ఈ దేశానికి భవిష్యత్తు, మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ సమాజం మీద ఉంది. ఈ సమాజం మీద ఉంది అని అంటే పెద్దలు, గురువులు, తల్లిదండ్రులు వాళ్ళు ఎంత చేసినా మీ గురించి తక్కువే. కానీ అదే సమయంలో మీరు మీ పేరెంట్స్ని ఎంత పట్టించుకుంటున్నారు, వాళ్ళ కష్టసుఖాలను మీరు ఎంత పాలు పంచుకుంటున్నారు, మీ గురువులు చెప్పిన దాంట్లో మీరు ఎంత అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళకి ఇచ్చే గౌరవం ఏంటి. అలాగే నేను ఇంకొక సమస్యను మీ ముందు ఉంచదలుచుకున్నాను. ప్రతి ఒక్కరికి సైనికుడు అంటే ఎవరు తెలియదు. దీనికి చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. ఎక్స్ పారామిలిటరీ అంటారు, మిలిటరీ అంటారు. కానీ ఈరోజు ఈ అమరవీరులు అని మనం ఎవరికైతే చెప్పి వాళ్ళ పేరు మీద ఈ ప్రోగ్రామ్ను కొంచెం మనం ఎక్స్టెండ్ చేసుకున్నామో ఆ 40 మంది అమరవీరులు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కు సంబంధించిన వాళ్ళు. వీళ్ళను ex-CAPF అంటారు, సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్. కానీ అందరూ ఏమంటారంటే లింగమయ్య గారు సిఆర్పిఎఫ్లో జాబ్ చేస్తున్నారు, గురునాథ్ రెడ్డి గారు సిఆర్పిఎఫ్లో జాబ్ చేస్తున్నారు, ప్రభుదాస్ గారు చేసి వచ్చారు. వీళ్ళందరినీ ఏమనుకుంటారు, మనం అంతా మీరు ఏమనుకుంటున్నారు, వీళ్ళంతా ఆర్మీ సైనికులు అనుకుంటున్నారు. అందరం అదే డ్యూటీ చేస్తున్నాము, అందరం అదే బార్డర్లో ఉంటున్నాము, అందరం అదే అన్నం తింటున్నాము, అందరికీ అదే. కానీ ఈ గవర్నమెంట్లు, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ భేదభావాలు చూపెట్టుకుంటూ మమ్మల్ని ఈ సమాజం నుంచి ఒక అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. ఇది మీ పిల్లలకు తప్పకుండా తెలియాల్సిన అవసరం ఉంది. పారామిలిటరీ అంటే ఏంది, మిలిటరీ అంటే ఏంది? మిలిటరీ అంటే ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ సైనిక దళాలు. ex-CAPF అంటే ఏంటి? సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, సిఐఎస్ఎఫ్, ఏఆర్, ఎస్ఎస్బి ఇలాంటి వాటి అన్నిటి సమూహమే ex-CAPF. కానీ వాళ్లకు కావలసిన సదుపాయాలు దొరకడం లేదు. ఇప్పుడు 40 మంది చనిపోయారంటే ఆ 40 మంది చనిపోయినప్పుడు అన్ని గవర్నమెంట్లు హడావిడి చేసి వాళ్ళకి ఏదో 1 కోటి ఇస్తాము, 2 కోట్లు ఇస్తాము, 4 కోట్లు ఇస్తాము. కానీ ఈరోజు కూడా వాళ్ళు అన్నమో రామచంద్ర అని తిరుగుతున్నారు. వాళ్ళకు కావలసిన సదుపాయాలు ఈరోజు కూడా కల్పించలేదు. అంటే మా సమస్యలు చెప్పుకోవడానికి కాదు మేము ఇక్కడికి వచ్చింది, కానీ మేము చేసే ఈ కార్యక్రమాలు ఈరోజు మీరు చాలామంది చెప్పారు. యాక్చువల్గా 14th ఫిబ్రవరి అని అంటే మన జ్ఞాపకం వచ్చేది, పర్టికులర్గా యువత జ్ఞాపకం వచ్చేది ఏంటి అంటే వ్యాలంటైన్స్ డే కాదు. భవిష్యత్తులో మీరు
మీరు ఈ క్లాస్ పెరిగిన కొద్దీ మీరు ఇప్పుడు 5th క్లాస్ చదివే అబ్బాయిలు 5 సంవత్సరాల తర్వాత 10వ తరగతిలో వెళ్తారు. ఈరోజు 10th క్లాస్ చదువుకున్న అబ్బాయి 5 సంవత్సరాల తర్వాత డిగ్రీ కంప్లీట్ అవుతుంది. మీరు మనసులో పెట్టుకొని మీ కుటుంబ సభ్యులకు కానీ మీ స్నేహితులకు కానీ చాలామందికి తెలియవలసింది ఏంటంటే ఇది మార్టిర్స్ డే 14th ఫిబ్రవరి అనేది మార్టిర్స్ డే ఆఫ్ ద ఇండియా బ్లాక్ డే అని మనం ఎందుకు అనుకుంటున్నాము? ఆ రోజు భారతదేశం కన్నీటి పర్యంతమైంది. ఏ కన్ను కూడా ఆ నీటిని వదలని ఒక మనిషి కూడా ఆ రోజు లేడు. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మరొకసారి నేను సమయాభావం వల్ల నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగంగా నిర్వహిస్తున్న శ్రీ పెంటన్న గారికి వాళ్ళు రీచ్ కావాలనుకున్న గోల్ ఏదైతే ఉందో దానికి మనం అందరం సహాయం చేద్దాం. ప్రతి కార్యక్రమానికి అటెండ్ అయ్యే ప్రయత్నం మేము చేస్తాం. 5 లక్షల మంది కాదు, మీరు మీ జీవితాంతం ఎంత చేసినా మేము తప్పకుండా అటెండ్ అవుదాము. మాకు కావాల్సిన సహాయ సహకారాలు మీరు ఎక్కడ చేస్తా అన్నా మేము మా XCAPF తరఫున హైదరాబాద్ సెంట్రల్ స్టేట్ అసోసియేషన్ తరఫున నేను మనస్ఫూర్తిగా మీకు మాటిస్తున్నాను. మీరు ఎక్కడ ప్రోగ్రాం చేసినా మీకు సహాయ సహకారాలు మేము ఎలా కావాలంటే అలా ఎక్స్టెండ్ చేద్దామని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై CAPF. గౌరవ సభ్యుడు ఈ విధానాన్ని సేవ అందించిన మా సదా సేవలో పెంటయ్య సార్ గారికి మరి మిగతా అన్ని గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థులు విద్యార్థినీలు ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు మా CRPF ITBP SSP BSF NDRF SPG అన్ని దళాల నుంచి వచ్చిన ఎక్స్ పారామిలిటరీ బలగాల సోదరులు, త్రిదళాల ఫోర్స్ నుంచి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వచ్చిన మన కాన్సెన్స్లో ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీలకు సంబంధించిన మన గౌరవ సభ్యులు, ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ కులకచల్ర మండలం కానీ మరి బండివెల్కిచల్ర మండలం గ్రామ సర్పంచ్ కానీ ప్రతి ఒక్కరికి సదా మీ సేవలో ఈ సేవకుల ద్వారా శతకోటి వందనాలు. నేను నా పరిచయాన్ని నేను వివరిస్తాను. గౌరవ సభ్యులు మీరందరూ ఆలకించగలరు ప్రతి ఒక్కరు. నా పేరు కావలి లింగమయ్య. CRPF 24 సంవత్సరాలు చేసి రిటైర్మెంట్ అయ్యాను. మరి ఇప్పటికి కూడా 12 సంవత్సరాలు అయిన తర్వాత కూడా దేశ సేవలో పబ్లిక్ సేవలో సేవ చేస్తూనే ఉన్నాను. మరి మా మిత్రులు మా గౌరవ సోదరులు కూడా ప్రతి ఒక్క సేవ చిన్నదాని కానీ పెద్దది కానీ పబ్లిక్ సేవ కంపల్సరీ సేవలు అందిస్తూ ఉన్నాం. మరి ఈరోజు గౌరవ సోదరుడు పెంటన్న గారు మాకు ఆహ్వానించిన సందర్భంగా ఆయనకు సదా కాలం మేము రుణపడి ఉంటాము. ప్రతి ఒక్క సభకు మేము హాజరవుతామని మనవిస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఏంటి అంటే సింపుల్ కాదు, యావత్ భారతదేశాన్ని రక్షించే త్రిదళ బలాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, తర్వాత పారామిలిటరీ బలాలు అంటే సశస్త్ర బలాలు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ లైన్ ఆఫ్ కంట్రోల్ 1937లో CRPF ఉండే. 1937 తర్వాత 65లో BSF నిలబెట్టిర్రు. ఇదే CRPF 1937లో బ్రిటిష్ వాళ్ళు నిలబెట్టిరు. దాన్ని 27వ తేదీ 7వ నెల 1937 CRPF స్థాపన చేసిర్రు. అప్పుడు దీని పూర్తి పేరు క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్ దాని పేరు. తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ దీన్ని పేరు చేంజ్
ఆయన శాఖలో ఉన్నప్పుడు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ పేరు స్థాపన చేశారు. మరి యావత్ భారతదేశంలో అత్యధికమైన పారామిలిటరీ బలము చాలా పెద్దది. మరి ఈరోజు చూస్తే ఇది 280 బటాలియన్లు పైచలకు ఉన్నాయి. 3,40,000 మంది ఓన్లీ సిఆర్పిఎఫే యావత్ భారతదేశాన్ని కవర్ చేస్తూ దేశాన్ని సేవలు అందిస్తున్నది. ఆ తర్వాత ఫస్ట్ లైన్ ఆఫ్ కంట్రోల్ డ్యూటీ చేసేది బిఎస్ఎఫ్. పాకిస్తాన్ కానీ, చైనా కానీ, భూటాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ ఏ విధంగా ఫస్ట్ లైన్ ఆఫ్ కంట్రోల్ ఇప్పుడు బోర్డర్ సరిహద్దుల బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు డ్యూటీ అందిస్తుంది. అదేవిధంగా సిఐఎస్ఎఫ్ అంటే మన ఆంతరిక సురక్షలో ఎయిర్పోర్ట్ కానీ, పెద్ద పెద్ద శాఖలు, ఉద్యోగ సంఘాలు కానీ, బ్యాంకులు కానీ, ఏ విధంగా సైక్లోన్ కానీ, భూకంపాలు కానీ, ఎలక్షన్ కానీ, ఇది సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఫోర్స్. ఆ తర్వాత ఇండియా తిబ్బత్ ఫోర్స్. బరఫ్ కొండలా కానీ, సైక్లోన్ కానీ అవి కూలబడతాయి. ఇప్పుడు శ్రీనగర్లో బరఫ్ మంచిగా పుడిచి మొత్తం రోడ్లని క్లోజ్ అయిపోతే అది బార్డర్ సరిహద్దులను మొత్తము క్లీన్ చేస్తుంది. బుల్డోజర్లు పెట్టి, డోజర్లు పెట్టి, పారాలు పెట్టి, లేబర్ లేక పనిచేసి అక్కడ ఉన్న సేవ చేసి దేశాన్ని రాష్ట్రాన్ని సాఫ్ చేసే అటువంటి ఫోర్సు ఐటీబీపీ. ఆ తర్వాత ఎస్ఎస్బి సీమా సురక్ష బల్, అది కూడా బోర్డర్ సరిహద్దులోనే పని చేస్తుంటుంది. త్రిదళ దళాలు అయితే పారామిలిటరీ దళాలు 6 దళాలు ఉన్నాయి. అందరూ అనుకుంటారు ఆర్మీ 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 కాదు. రేపటి భవిష్యత్తు పౌరులారా ఒక్కొక్క దాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. సైన్స్ వేరే, సాంఘిక శాస్త్రం వేరే, లెక్కలు వేరే, అన్నీ పంతులు గారు ప్రతి ఒక్క సబ్జెక్టు చెప్తారు. ఆ సబ్జెక్టును గౌరవంగా విని మీరు ముందరికి నడవాలి. మీలోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు, మీలోనే భగత్ సింగ్ ఉన్నాడు, మీలోనే ఝాన్సీ లక్ష్మీబాయి ఉన్నది, మీలోనే రుద్రమాదేవి ఉన్నది. ఈరోజు ఈ తరానికి సాకలి ఐలమ్మ కూడా ఉంది. 1,00,000 కంటాలతో ఈ జవాన్లకు చనిపోయేది 44. మనము ఈ 1,00,000 కంటాలతో వాళ్ళని అభిమానంగా సదా మన సేవలో ఒక్కసారి చెప్పండి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మీ అందరికీ మా సేవకుల ద్వారా శతకోటి నమస్కారములు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. మీరు గురువులు చెప్పినట్టు ప్రశాంతంగా పాఠాలు వినండి, రైతన్నలను గౌరవించండి, అమ్మా నాన్నను గౌరవించండి. పరద మీద ఆడే హీరోలు కాదు, జీరోలు. మన హీరోలు మన అమ్మా నాన్నలు, మన హీరోలు దేశ సైనికులు, మన హీరోలు డాక్టర్లు, మన హీరోలు ఉపాధ్యాయులు, మన హీరోలు మనకు సేవ చేసే డాక్టర్లు. వాళ్లకు పొద్దున్న లేస్తే అమ్మా నాన్నకు సలాం చేయండి, ఒక్క ముద్దు పెట్టండి బొగ్గ మీద. పోయేటప్పుడు కిక్కే వేరే ఉంటుంది. అలా నా బిడ్డ ముద్దు పెట్టింది, నా నాన్న ముద్దు ఇచ్చినాం, చాలా సంతోషంగా పొద్దు గడిపి మీ పాఠాలు మంచిగా ఉంటాయి, మాస్టర్లు మంచిగా ఉంటారు, ఆ కిక్ వేరే ఉంటుంది. భారత్ మాతాకి. ఈ అవకాశం ఇచ్చినందుకు సదా మీకు రుణపడి ఉంటాము. మళ్ళీ పెండా సార్ గారికి, కుమార్ సార్ గారికి ప్రత్యేకంగా మా యొక్క సల్యూట్. జై హింద్.